మిత్రులారా, టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు మరియు ఏపీ మరియు తెలంగాణ మిత్రులకు మరొకసారి నమస్కారం. తెలంగాణ విద్యా వాలంటీర్ పోస్టులు 2026 పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి. మరి తెలంగాణ విద్యా వాలంటీర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో విద్యా వాలంటీర్ పోస్టులు అంటే ఏమిటి, ఎక్కడ నియామకాలు చేపడతారు, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి, ఎంపిక ఎలా ఉండే అవకాశం ఉంది వంటి అంశాలను అయితే తెలుసుకోవడం జరుగుతుంది. మరి కాబట్టి తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ఇలాంటి అప్డేట్స్, న్యూస్ అప్డేట్స్ కొరకు మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా విద్యా వాలంటీర్ పోస్టులు ఎందుకు భర్తీ చేస్తారు అనే విషయం తెలుసుకుందాం. ప్రభుత్వ పాఠశాలలో కొన్ని చోట్ల ఉపాధ్యాయుల కొరత ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కొత్త నియామకాలు పూర్తయ్యే వరకు విద్యార్థులకు బోధన ఆగిపోకుండా ఉండేందుకు తాత్కాలికంగా ఏం చేస్తారు, తాత్కాలికంగా విద్యా వాలంటీర్ అయితే నియమించే అవకాశం ఉంటుందని మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నియామకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కాకుండా జిల్లా అవసరాలను బట్టి చేపట్టవచ్చు. అంటే జిల్లాకు ఎవరైనా వాలంటీర్స్ కావాలంటే వాళ్ళ అవసరాలను బట్టి నియమించుకోవచ్చు. అందువల్ల ప్రతి జిల్లాలో పోస్టుల సంఖ్య ఒకేలా ఉండదు. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల ఖాళీలు, పాఠశాల అవసరాలను పరిశీలించి సంబంధిత జిల్లా అధికారులు ఖాళీని నిర్ణయించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏకదాటిగా నియామకాలు అంటే అందరినీ రారా అని నియామకాలు చేయడం అయితే జరగదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కాకుండా జిల్లా అవసరాలను, ఏ జిల్లాకు ఎంతమంది వాలంటీర్స్ అవసరం ఉంటాయి, మరి ప్రతి జిల్లా ఎంతమంది అభ్యర్థులను తీసుకోవాలి అనేది పరిశీలించి, అంటే ఉపాధ్యాయుల ఖాళీలు ఎన్ని ఉన్నాయి, పాఠశాల అవసరాలను పరిశీలించి, విద్యార్థుల సంఖ్యను పరిశీలించి మరి నియామకాలు అయితే చేపట్టడం జరుగుతుంది. విద్యా వాలంటీర్ పోస్టులకు సాధారణంగా సంబంధిత విద్యార్థి ఉన్న అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. కొన్ని సందర్భాల్లో టెట్ అర్హత ప్రాధాన్యత కూడా ఇవ్వవచ్చు. కొన్ని సందర్భాల్లో టెట్ ప్రాముఖ్యత అని అన్నారు కాబట్టి మరి టెట్ ప్రాముఖ్యత అనేది కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి అర్హతలు అధికార నోటిఫికేషన్లు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి అధికార నోటిఫికేషన్ అయితే ఫాలో అవ్వండి మిత్రులారా. తప్పకుండా అధికారిక ఆ వెబ్సైట్ ఇచ్చినప్పుడు అందులో ఏ విషయాలు ఉంటాయి అనేది గమనించి దాన్ని బట్టి మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ అన్ని సర్టిఫికేట్లు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, స్థానిక నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి పత్రాలు సిద్ధంగా ఉంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దరఖాస్తు చేయడానికి సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ సిద్ధంగా చేసుకోవాలి. సిద్ధం చేసుకుంటే ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తొందరగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎంపిక విధానం కూడా జిల్లా నోటిఫికేషన్ బట్టి మారవచ్చు. ఎంపిక విధానం విద్యార్హతల ఆధారంగా, మెరిట్ అవసరమైతే ఇతర ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయి. ఒక ప్రశ్న అడిగేది ఏంటిదంటే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయి అని, ఎలా అప్లై చేయాలని అడుగుతున్నారు. కాబట్టి దీనికి సమాధానం ఏమిటంటే ప్రతి జిల్లాకు తన అవసరాలను బట్టి ఖాళీలను ప్రకటిస్తుంది. ఇంతకుముందు చెప్పాము కదా, ఏ పాఠశాలకు ఎంతమంది విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాల అవసరాలను బట్టి పరిశీలించి మరి ఆ జిల్లాకైతే పోస్టులు ఇవ్వడం జరుగుతుంది, నియామకాలు అయితే చేపట్టడం జరుగుతుంది మిత్రులారా. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఇదే. అందువల్ల జిల్లా వారీగా పోస్టుల సంఖ్య వేరుగా ఉండవచ్చు. అభ్యర్థులారా, మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే అధికారిక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దరఖాస్తు చేయడానికి అయితే సిద్ధంగా ఉండటం చాలా మంచిది. కాబట్టి ఎలాంటి సమాచారం వచ్చిన వెంటనే మీకైతే అందించడం నా బాధ్యత. కాబట్టి ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు ప్రతి నోటిఫికేషన్ వివరాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి. రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయాలి. కామెంట్ రూపంలో తెలియజేస్తేనే మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. మరి ఈ ఛానల్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిఎస్సి, ఎస్జిటి, టీజీటీ మరియు ఇతర విద్యాశాఖ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ మరియు మెథడాలజీ క్లాసులు, మోడల్ బిట్స్, పీడిఎఫ్లు, పరీక్షలకు ఉపయోగపడే వీడియోలు నిరంతరం అందిస్తున్నాను. కాబట్టి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క టెట్ అండ్ డిఎస్సి మరియు ఎవరైతే విద్యా వాలంటీర్ల నియామకాల కొరకు నోటిఫికేషన్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికైతే షేర్ చేయండి. తప్పకుండా అలాంటి వారికి షేర్ చేస్తేనే మరి వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే. మిత్రులారా, ఈ వీడియోని మాత్రం తప్పకుండా
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా.